నా పేరు ఎంబరి ఆంజనేయులు ముదిరాజ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ముదిరాజ్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ నేను. ఈరోజు మేము కోరుకున్నది మా మల్లంపేట గ్రామం నుండి వచ్చిన ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము 33 జిల్లాలు తిరుగుతున్నాం. 33 జిల్లాలలో మాకు కొన్ని కాన్స్టిట్యున్సీలలో మా ముదిరాజులు అధిక శాతం ఉన్నారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో అధిక శాతం ఉన్నారు. కాబట్టి ఆ 30 నియోజకవర్గాలకు సీటు ఖచ్చితంగా ఏ పార్టీ కేటాయిస్తుందో ఆ పార్టీ గెలిపించే ప్రయత్నంలో మేము ఉంటాం. ఇంకొకటి, అదేవిధంగా ముదిరాజుల ఓట్లు ఇన్ని రోజులు వాడుకొని ముదిరాజులకు అన్యాయం చేస్తారు. కాబట్టి ఎవరైతే ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం నాశనం అయిపోతుంది, ఇప్పుడున్న ప్రభుత్వం గిట ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి ముదిరాజుల వల్ల అందరి ధైర్యం ఏముంటుందంటే అందరూ ఏదో రకంగా గెలుస్తారు, ఆ పార్టీకి ఈ పార్టీకి. ఈరోజు ఈటల రాజేందర్ కానీ కాసాని జ్ఞానేశ్వర్ కానీ అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క సభలు జరుపుకొని మేము 33 జిల్లాల్లో ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ కమ్మరి, కుమ్మరి, ఔసల, వడ్రంగి ప్రతి కులాన్ని, రసకులని కానీ అదేవిధంగా చాకలి, మంగలి వాళ్ళని కానీ మేము అందరిని కలుపుకొని సబ్బండ వర్గాలను తీసుకొని అధికంగా ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో కాసాని జ్ఞానేశ్వర, ఈటల రాజేంద్ర ముఖ్యమంత్రి పదవి అనుభవించాల్సిందే, ముదిరాజుల జెండా ఎగరాల్సిందే అని కోరుచున్నాం. నేను మెదక్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షుడిని. మాకేందంటే ముదిరాజులను మొత్తం అనగదొక్కేస్తారు. ఎందుకంటే 75% ఉన్న ఈ దామాషా ప్రకారం ఏదైతే ఉందో మాకు 65 సీట్లు వచ్చేది. కానీ కేసీఆర్ గవర్నమెంట్ ఏంటంటే ఒక్క సీటు గిట్ల మాకు కేటాయించలే. కాకపోతే మా తెలంగాణలో ఎందుకంటే మా ఉద్యమాలు చేసింది మేము, ప్రతి ఒక్కరు కష్టపడి చేసేది మేము, కత్తి మాది, కొడవలి మాది, ప్రతి ఒక్కటి మాది. ఎందుకంటే ఇప్పుడు ఒక మేనిఫెస్టో ఇది ఏదైతే ఉందో ఈ మేనిఫెస్టో ఎవరైతే మాకు మద్దతు చేసి మాకు ఎవరైతే వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతిపాదిస్తే వాళ్ళకు మేమే మద్దతు చేస్తాం. మా మేనిఫెస్టో ఏంటంటే ప్రతి కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఏదైతే పెట్టిండో 3 లక్షల రూపాయలు మా ముదిరాజు బిడ్డకి ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు మన ఏదైతే బీసీలకు అన్యాయం జరిగిందో 130 వాళ్ళకు మార్కులు వచ్చినా కానీ వాళ్ళకు 95 మార్కులు వచ్చిన వాళ్ళ ఓసీలకే ఇచ్చారు. మాకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. దీనికి ఏంటంటే 4 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్కి భర్తీ చేయాలి. మాకు ప్రతి పెంకుటిల్లు ఉన్న ప్రతి ముదిరాజు బిడ్డకు 6 లక్షల రూపాయలు వాళ్ళైతే ఖచ్చితంగా మాకు గృహలక్ష్మి పథకం కింద ఇవ్వాలి. ముదిరాజులో చాలా అన్యాయం జరుగుతుంది. ముదిరాజులు ఇంత ముందుకు ఎవరైనా చదువుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఈ రోజులలో మా పాతల ముత్తాతలు ఎవరంటే చేపలు పట్టేటోళ్ళు, పట్టి వాళ్ళకి ఏం తెలియదు ఎన్నో అమ్ముకునేటోళ్ళు వచ్చేటోళ్ళు. ఇప్పుడు అధికారం వచ్చింది మాకు. ఎందుకంటే మాకు 60 లక్షలు, ఈ రోజు కూడా మాకు తెలియదు 60 లక్షల మంది జనాభా ఉంటుంది ముదిరాజు. ఇప్పుడు మా పబ్లిసిటీ వల్ల మాకు ఎంక్వైరీ వల్ల మా ముదిరాజులు 60 లక్షల మంది జనాభా వచ్చారు. జనాభా ఉన్నా కానీ మేము ఒక గవర్నమెంట్ అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మాకు అంత అధికారం మాకు ఎందుకు లేదు? మీకు కనీసం రెడ్లు వేరే వాళ్ళు అదర్ కాస్ట్ వాళ్ళు ఉన్నా కానీ మేము చేస్తున్నాం చేతగాని లెక్క కింద పడిపోతున్నాం. ఎందుకు 20 లక్షల మంది జనాభా ఉండి వన్ సైడ్ మాకు ఉంటే మాకు అధికారం ఎందుకు రాదు? ఎందుకు రాదు సార్ చెప్పండి? ముదిరాజులు ఇవాళ చెరువు కబ్జా కావాలన్నా, చెరువు మీద చేపలు పట్టాలని అధికారం లేకుండా కొన్ని ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. ఒక సొసైటీ లేదు, ఒక బండ్లు ఇచ్చేటోళ్ళు లేడు, ఒక వాటర్ ఇచ్చేటోళ్ళు లేడు. వస్తున్నారు గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేస్తున్నా వస్తుందంటే అదేదో చేపలు నాసి రకం చేపలు తీసుకొచ్చేసి అలా పోసేసి మేము పెంచి చెప్పడం అది కాదు సభ్యత్వం. అంటే ముదిరాజులకు ఏం కల్పించినాం ఇంతవరకు? ఒక సొసైటీ నుంచి నీకు ఒక ఊరికి ఎంత అమౌంట్ వచ్చింది నీకు అది చెప్పండి, లిస్ట్ తీయమని చెప్పండి. ఎందుకు ఎంత అమౌంట్ వచ్చింది, ఏం చేసినాం మేము? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అది చెప్పమని చెప్పండి. ముదిరాజులు ఇలా గొడవ పడడానికి కారణం ఏంటంటే ఒక్క సీట్ లేదు సార్. ఇవాళ నేను న్యూస్ చూస్తే 120.5 మార్కు వచ్చిన ముదిరాజు కూడా ఒక్క కానిస్టేబుల్ జారాలి. ఎందుకు? మేము కూడా రాసినాం, ఎస్ఐ జాబ్ రాసినాం, అన్ని రాసినాం. ఎందుకు రావడం? బీసీటీలో అయిపోయింది. బీసీటీ ముదిరాజు లేదు, ఎక్కడికి పోయినా ముదిరాజులకు లేదు చాతగానం చూస్తున్నారు. ఇలా సభ పెట్టడానికి కారణం ఏంటంటే ఎంతమంది ముదిరాజులు ఇప్పుడు ఈ ఎలక్షన్లు తప్పించి మాకు ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ ఆప్షన్ అందరూ మా పార్టీలు ఎంతవరకు అంటే ముదిరాజులను బదిలాడుతారు పార్టీలు, కాంగ్రెస్ కానీ ఎన్ని పార్టీలు కానీ బదిలాడుతారు. మేము ముదిరాలు మా దానికి రావాలి, మా దానికి వచ్చిన తర్వాత తంతరో పోతారో మాకేం తెలుసు? తర్వాత టికెట్ లేనప్పుడు మేమేం చేసుకోం వచ్చి? తర్వాత మాకు సంబంధం లేదు కదా. టికెట్లు ఇచ్చిన తర్వాత వాడు గెలవడో మాకు సంబంధం లేదు. ముదిరాలను ఇప్పుడు ఏ పార్టీ అయినా కానీ ముదిరాలను ఏమన్నా న్యాయం చేశారు? మీకు న్యాయం చేయలేదు కదా. చేప పిల్లలు పెంచారు, నాసిరకం తీసుకొచ్చి చేపలు పెంచారు. ఓనికి కావాలి నాసిరకం చేపలు. ఇప్పుడు నాసిరకం చేపలు చెర్ల చేపలు పోసినాం, ఒక 4 సంవత్సరాలు పెరుగుతాయి. 4 సంవత్సరాలు 1 కేజీ 3-4 కేజీలైనా పెరగాలి. 1 కేజీ పెరిగితే వాడికి ఏ లాభం వస్తాం? ముదిరాజులకి ముదిరాజులకు ఎలక్షన్లో వచ్చినప్పుడు ఒక సీటు కూడా అట్లా సర్పంచ్ ఎలక్షన్ లేవు, ఎంపీటీసీ ఎలక్షన్ లేవు, ఒక సపోర్ట్ లేదు. ముదిరాజులకి ఏమైనా అమ్ముకున్నాడు. ఇప్పుడు సపోర్ట్ చెప్తున్నాం, కూరగాయల మార్కెట్ ఉంటుంది. కూరగాయల మార్కెట్లో కూరగాయలు పెట్టుకోవాలంటే దానికి ఒక లైసెన్స్ ఉంటుంది. ముదిరాజులకు ఏది లైసెన్స్ ఎక్కడ ఉంది? లైసెన్సు ముదిరాజులకు చేపలు అమ్ముకున్నట్టు ఒక నియోజకవర్గంలో అడుక్కోవాల్సి వచ్చింది. మాకేమో వస్తుంది అడుక్కోవడానికి? మేము ఇంత
మంది ఉన్న ముదిరాల ఒక్కొక్క విలేజ్లలో 1500 కుటుంబాలు ఉన్నాయి. మాకేమవసరం? ముదిరాజు కుటుంబంలో సొసైటీ కావాలి. సొసైటీ ఇచ్చినప్పుడు వాళ్ళే మార్కెట్ చేసుకోవాలి, వాళ్ళే చూసుకోవాలి. కేసీఆర్ చెప్తాడు, అందరూ ఆ పార్టీలు చెప్తారు ముదిరాజులకు మొత్తం ఇచ్చినాం ఏం చేస్తాం? ఏది ఏం లాభం లేదు.